ఓకేనా, అది అయిందా, అర్థమైంది కదా అది. సో ఒక శాంపుల్ అప్లికేషన్ని మనం ఒక టామ్ క్యాట్ వెబ్ అప్లికేషన్ మేనేజర్లోకి ఏ విధంగా డిప్లాయ్ చేస్తున్నాం అనేది మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాను. ఆ డాక్యుమెంట్లో ప్రతి స్టెప్ ఉంటుంది. సో మాన్యువల్ రియల్ టైంలో కూడా ఆ విధంగానే చేస్తారు. బట్ ఏంటంటే అక్కడేమో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, మనమేమో శాంపుల్గా ఒక 15 to 20 లైన్స్ కోడ్ తీసుకున్నాం. సో డిప్లాయ్ చేస్తే ఆ సర్వర్ మనకి ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసి చూపించింది అందులో ఏముంది అవుట్పుట్ అనేది. ఓకే, అది అక్కడ వరకు మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మనకి లైనక్స్ కమాండ్స్ యూస్ చేయ కదా మనం చేసింది. సిడి యూజ్ చేసాము, ఎల్ఎస్ యూజ్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ మాడ్ యూజ్ చేసాము, డబ్ల్యూ గెట్ కమాండ్ యూజ్ చేసాము, విఐ ఎడిటర్ యూజ్ చేసాము. ఓకేనా, సో ఇవన్నీ లైనక్స్ కమాండ్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఒక ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేయగలరు అనేది ఒక ఐడియా వస్తుంది. సో అందుకోసమే చెప్పాను. అవి మన కమింగ్ క్లాసెస్లో వేరే చోట కూడా మనం చేయాల్సి వస్తుంది. డెవాప్స్ టూల్స్ స్టార్ట్ చేశాక మళ్ళీ టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేయాల్సిందే అక్కడ కూడా. సో ఇక్కడ 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, అక్కడ ఈజీ అవుతుంది మీకు. అంటే ఆ స్టెప్స్ ఆల్రెడీ మీరు ముందే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఇక్కడ ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది. నేను కావాలంటే అక్కడ కూడా చెప్తాను. బట్ ఇది ఏంటంటే మీకు ఓన్గా రావాలన్నమాట. ఓన్గా చేయడం వస్తే ఈజీ అవుతుంది. ఓకేనా, సో అవన్నీ లైనక్స్ కమాండ్స్ అయిపోయినాయి. లైనక్స్ కమాండ్స్ అయిపోయినాయి. ఈ రోజు ఏం చేద్దామంటే ఒకసారి ఐపీ అడ్రస్ గురించి డిస్కస్ చేద్దాం, ఫండమెంటల్స్. ఓకేనా, ఐపీ అడ్రసెస్. ఒకవేళ మీకు ఐపీ అడ్రస్ అర్థమైనవి అనుకోండి, సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. అది గుర్తుపెట్టుకోవడమే. వాట్ వాట్ యూ మీన్ బై ఐపీ అడ్రస్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. ఓకేనా, సో ఐపీ అడ్రసెస్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సో ఐపీ అడ్రసెస్ ఏ ఫార్మేట్లో ఉంటాయి. ఓకేనా, బైనరీ ఫార్మేట్ అని, డెసిమల్ ఫార్మేట్ అని ఉంటుంది కదా. సో అవి ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ డిస్కస్ చేసాము. రేపు ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ సర్వీస్ చూద్దాం, ఫస్ట్ సర్వీస్. ఓకే. సరే, బేసికల్గా ఐపీ అడ్రస్ అనేది మనకు 3 టైప్స్ అవి. ఏడబ్ల్యూఎస్లో 3 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తాం. ఒకటి పబ్లిక్ ఐపీ, రెండోది ప్రైవేట్ ఐపీ, మూడు ఎలాస్టిక్ ఐపీ. 3 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. అయితే అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అంటే ఒక సిస్టమ్ని ఐడెంటిఫై చేయాలి అంటే సిస్టమ్కి ఐపీ అడ్రస్ కావాలి, సిస్టమ్కి ఐపీ అడ్రస్ కావాలి. ఓకేనా, అంతే కదా, ఒక యూనిక్ నెంబర్ అది, ఒక యూనిక్ నెంబర్. బట్ ఏంటంటే ఆ యూనిక్ నెంబర్ వచ్చేసి మనకి 4 కాంపోనెంట్స్లో ఉంటుంది. బేసికల్గా మీరు ఏ ఐపీ అడ్రస్ చూసినా మీరు 4 కాంపోనెంట్స్లో ఉంటుంది, 4 కాంపోనెంట్స్. అయితే ఈ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి ఒక సిస్టమ్ మనం ఐడెంటిఫై చేయగలం. ఎందుకంటే సిస్టమ్స్ కానీ సర్వర్స్ని కానీ ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఐపీ అడ్రస్ అనేది కావాలి. ఓకే, ఐపీ అడ్రస్ కావాలి. అయితే ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అనేవి మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ. సో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ ఏడబ్ల్యూఎస్లో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ జనరల్గా మనం ఈ పబ్లిక్ ఐపీని, ప్రైవేట్ ఐపీని, ఎలాస్టిక్ ఐపీని ఏ విధంగా మనం డిఫైన్ చేసుకోగలం, మార్కెట్లో మనం ఏ విధంగా డిఫైన్ చేసుకోగలం. సో దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సెవరల్ వేస్ టు ఐడెంటిఫై పర్సన్. ఒక పర్సన్ ఐడెంటిఫై చేయాలంటే ఏ వేస్ ఉంటాయి మనకి? వాళ్ళ నేమ్ ఉంటుంది, నిక్ నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఇంకా ఇనిషియల్, ఇంకా వాళ్ళ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఉంటుంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేవే, ఐడెంటిఫై చేయడానికి. ఓకే, ఇప్పుడు ఈ పారామీటర్స్ యూజ్ చేసి పబ్లిక్, ప్రైవేటు, ఎలాస్టిక్ ఆఫ్ పర్సన్,
ఒక పర్సన్ మనం పబ్లిక్ గా ఏ విధంగా డిఫైన్ చేయగలము, ఒక పర్సన్ ని ప్రైవేట్ గా ఏ విధంగా మనం కాల్ చేయగలము, లేదంటే ఎలాస్టిక్ ఆఫ్ ది పర్సన్, ఎలాస్టిక్ ఆఫ్ ది పర్సన్. నేను అక్కడ అడ్రస్ అని అంటలేదు, ఎలాస్టిక్ అంటాను జస్ట్. మన సర్వర్స్కి వచ్చేసరికి అడ్రస్ అంటాం, అందుకని పబ్లిక్ అడ్రస్, ప్రైవేట్ అడ్రస్, ఎలాస్టిక్ అడ్రస్ అంటాం. ఓకేనా? సో ఒక పర్సన్ ని నేను ప్రైవేట్గా కాల్ చేయాలనుకోండి, ప్రైవేట్గా కాల్ చేయాలనుకోండి, సో ఏ విధంగా కాల్ చేస్తాము? ప్రైవేట్గా నిక్ నేమ్. సో పబ్లిక్ ప్రైవేట్లో వచ్చేసి నిక్ నేమ్ వస్తుంది. సో ఆ నిక్ నేమ్ ఎవరెవరికి తెలుస్తుంది? ఓన్లీ నైబర్స్కి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇక స్ట్రీట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ నిక్ నేమ్ రిప్రజెంట్స్ ది ప్రైవేట్ అడ్రస్, ప్రైవేట్ అడ్రస్. అదే పబ్లిక్ అయితే అందరూ పిలుస్తారు, పబ్లిక్ అయితే అందరూ పిలుస్తారు, అంటే నేము, లేదంటే ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్తో మనం ఈజీగా కాల్ చేయొచ్చు. ఓకే? సో ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్ టు రీచ్ యూ, ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్ టు రీచ్ యూ, బట్ ఓన్లీ టెంపరీ. ఫోన్ నెంబర్ అనేది టెంపరీ. మీరు ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసేంత వరకు కూడా మిమ్మల్ని పబ్లిక్గా ఫోన్ చేస్తాడు, కాల్ చేస్తారు, నేమ్తో కాల్ చేస్తారు. కానీ ఆ ఫోన్ నెంబర్ చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ కొత్త నెంబర్ వచ్చేంత వరకు కూడా మీకు కాలింగ్ అనేది ఉండదు. ఓకేనా? అంటే పబ్లిక్ వచ్చేసరికి మా ఫోన్ నెంబరు, ప్రైవేట్కి వచ్చేసరికి నిక్ నేమ్. ఓకే? మరి నెక్స్ట్ ఎలాస్టిక్. ఎలాస్టిక్ సో ఎలాస్టిక్తో మనం రిప్రజెంట్ చేయాలంటే ఒక పర్సన్ని సోషల్ సెక్యూరిటీ నెంబర్, దాన్ని మనం ఆధార్ అని పిలవచ్చు, పాన్ అని పిలవచ్చు, లేదంటే ఓటర్ ఐడి, ఇవన్నీ కూడా పర్మనెంట్ నెంబర్స్. పర్మనెంట్ నెంబర్స్. ఒకసారి మనకు ఒక నెంబర్ ఎలకేట్ చేశారంటే ఆ నెంబర్ ఎప్పటికీ మనకి చేంజ్ అవ్వదు. దాన్ని మనం ఎలాస్టిక్ అంటారు. అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ యూనిక్లీ ఐడెంటిఫైస్ యూ అండ్ నెవర్ చేంజెస్. సేమ్ ఇలాగే మనకి ఐపీ అడ్రస్లో కూడా పబ్లిక్ ఐపీస్ ఉంటాయి, ప్రైవేట్ ఐపీసీ ఉంటాయి, ఎలాస్టిక్ ఐపీస్ ఉంటాయి. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ అడ్రస్. సో దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నారు, ఒక EC2 సర్వర్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, లాగిన్ అవుతున్నారు. సో లాగిన్ అయినప్పుడు మీరు అక్కడ ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేసి మీరు లాగిన్ అవుతున్నారు? ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేసి మీరు లాగిన్ అవుతున్నారు? పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసి లాగిన్ అవుతున్నారు. ఏ ప్రైవేట్ ఐపీ ఎందుకని తీసుకోలేదు మీరు? ప్రైవేట్ ఐపీ ఏంటంటే ఓన్లీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ మాత్రమే ప్రైవేట్ ఐపీస్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. సో మనం యూజ్ చేసేది పబ్లిక్ సర్వర్స్ కాబట్టి, సో వీ నీడ్ టు యూజ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్ టు కనెక్ట్ ది EC2 సర్వర్. ఓకే? సో ఆ పబ్లిక్ ఐపీని మనం ఏ విధంగా వెళ్ళవచ్చు అంటే యాక్సెసిబుల్ టు ఎనీ వన్ ఓవర్ ది ఇంటర్నెట్. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, యాక్సెస్ చేయొచ్చు. కానీ టెంపరీ. ఎందుకు టెంపరీ అనంటే మీకు అది కూడా లైవ్లో ఒక రీజన్ ఉంటుంది. మీకు ఒక సర్వర్ నిన్న లాగిన్ అయ్యారు ఒక పబ్లిక్ ఐపీతో, మీ వర్క్ అయిపోయిన తర్వాత ఆ సర్వర్ని స్టాప్ చేశారు. మళ్ళీ ఈ రోజు అగైన్ అదే సర్వర్ మీరు ఓపెన్ చేశారు. సో నిన్నటి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏ ఉందా, లేదంటే ఈ రోజు మళ్ళీ కొత్తగా ఇంకో పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అయిందా? సేమ్ ఉందా? సేమ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయలేదు, కానీ సేమ్ ఉండదు అంట. ఎందుకంటే ఒక సర్వర్ని మీరు స్టార్ట్ చేసి వర్క్ చేసుకుని మళ్ళీ స్టాప్ చేసి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి, సేమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ చే మళ్ళీ ఉండదు అనమాట. అది పోతుంది, డిలీట్ అయిపోతుంది, కొత్త ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. దాన్ని మనం పబ్లిక్ ఐపీ అంటారు. అంటే పబ్లిక్ ఐపీ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు, అనమాట. డైనమిక్ ఐపీ అడ్రస్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐపీ. మరి స్టాటిక్ ఐపీ అడ్రస్ ప్రైవేట్ ఐపీ. ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఏ ఐపీ అడ్రస్ అయితే అలకేట్ అయిందో అది
ఆ సర్వర్ డిలీట్ చేసేంత వరకు కూడా అదే ఐపీ అడ్రస్ ఉంటుంది. దాన్ని స్టాటిక్ అంటారు. ఓకేనా? సో స్టాటిక్ ఐపీ అడ్రస్ యూజ్డ్ టు ఐడెంటిఫై రీసోర్సెస్ ఆన్ ఏ ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్. సో కాంట్ రీచ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్, ఎందుకంటే పబ్లిక్ కాదు కాబట్టి బయట నుంచి యాక్సెస్ చేయలేము. ఓన్లీ ఇంటర్నల్ పీపుల్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ పర్సన్ ఎలా అయితే నిక్ నేమ్తో కాల్ చేస్తారో అలాగే మనం సర్వర్స్ని కనెక్ట్ అవ్వాలంటే ప్రైవేట్ ఐపీతో ఇంటర్నల్ యాక్సెస్ అయితే ఉండాలి. ఇంటర్నెట్ యాక్సెస్ కాదు, ఇంటర్నల్ యాక్సెస్ ఉండాలి. అప్పుడే మనం కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? మరి ఎలాస్టిక్ ఐపీ, వాట్ డూ యూ మీన్ బై ఎలాస్టిక్ ఐపీ? సో ఎలాస్టిక్ ఐపీ ఈజ్ ద స్టాటిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్. స్టాటిక్ పబ్లిక్. పబ్లిక్ ఐపీ అడ్రస్ స్టాటిక్ కాదు, డైనమిక్. మరి అదే పబ్లిక్ అడ్రస్ ఐపీ అడ్రస్ని నేను పర్మనెంట్గా సేవ్ చేయాలి అని అంటే I can use elastic IP address. So elastic IP address is the static public IP address. Okay. So it does not change. It does not change. అందుకని స్టాటిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నారు. ఒకసారి ఒక సర్వర్కి ఒక ఎలాస్టిక్ ఐపీని మీరు ఎలకేట్ చేశారంటే ఆ ఐపీ అడ్రస్ని మీరు రిలీజ్ చేయనంత వరకు కూడా ఆ ఎలాస్టిక్ ఐపీ ఆ సర్వర్కి అంటుపెట్టుకునే ఉంటుంది. దాన్ని మీరు రిలీజ్ చేయాలి, అప్పుడే ఆ ఐపీ అడ్రస్ని ఇంకో సర్వర్కి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్ కెన్ బి అటాచ్డ్ టు అన్ ఇన్స్టెన్స్. ఇట్ కెన్ బి అటాచ్డ్ టు అన్ ఇన్స్టెన్స్. ఇది మనకి పబ్లిక్, ప్రైవేటు, ఎలాస్టిక్. సో పబ్లిక్ ఐపీ అడ్రస్కి ఏమో ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఏమో ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయలేము. ఓకే. ఎలాస్టిక్ ఏమో స్టాటిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ ఏమో ఎప్పటికీ చేంజ్ అయిపోతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడే చేంజ్ అవుతుంది. బట్ ఎలాస్టిక్ ఐపీ డస్ నాట్ చేంజ్. దాన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే యూజ్ చేస్తాం ఎలాస్టిక్ ఐపీస్ని. అంటే ఏ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ని అయితే మనం లాగిన్ అవ్వగలుగుతామో అవ్వాలంటే ఒక ప్రైవేట్ EC2 అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ద్వారా ఒక సర్వర్ని లాగిన్ చేయాలి అంటే కంపల్సరీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటేనే లాగిన్ చేయగలం. అవునా? అందుకే మీరు పబ్లిక్ ఐపీతో లాగిన్ అవుతున్నారు. అసలు పబ్లిక్ ఐపీ లేదు, పబ్లిక్ ఐపీ అనేది మీ దగ్గర లేదు, కానీ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ని మీరు లాగిన్ చేయాలి, ఆ సర్వర్ని మీరు లాగిన్ చేయాలి. అప్పుడే మనం ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేస్తాం. ఎందుకని? ఎలాస్టిక్ ఐపీకి ఒక పర్మనెంట్ నెంబర్ ఉంటుంది. అక్కడ సోషల్ సెక్యూరిటీ ఎలాగో ఇక్కడ పర్మనెంట్ నెంబర్ ఉంటుంది. సో ఆ పర్మనెంట్ నెంబర్ ద్వారా పబ్లిక్ ఐపీ అడ్రస్ లేకపోయినా ఆ సర్వర్ని ఎలాస్టిక్ ఐపీ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అదొక వే అన్నమాట. అదొక వే. ప్రైవేట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, పబ్లిక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, ఎలాస్టిక్ ఐపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అంటే ప్రైవేట్ ద్వారా లాగిన్ అవ్వాలంటే ఎలాస్టిక్ ఐపీ కావాలి, పబ్లిక్ ద్వారా లాగిన్ అవ్వాలంటే కనుక ఎలాస్టిక్ ఐపీ అవసరం లేదు. ఎందుకని? ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? ఇవి మనకి డిఫరెన్స్ బిట్వీన్ ది పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ. మీకు అందులో మీకు కన్సోల్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఉంటుంది ఎలాస్టిక్ ఐపీ, ఈఐపీ అని అంటారు, ఇక్కడ ఈఐపీ అంటారు, ఎలాస్టిక్ ఐపీ అని అంటారు. మీకు పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ మీకు సర్వర్ సెలెక్ట్ చేసుకోగానే కింద డీటెయిల్స్లో ఉంటుంది పబ్లిక్ IPv4 అడ్రస్, ప్రైవేట్ IPv4 అడ్రస్ అని ఉంటుంది. సో మీకు అందులోనే తెలిసిపోతుంది పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి అన్నది. అర్థమవుతుందా? ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా పబ్లిక్ ఐపీకి, ప్రైవేట్ ఐపీకి, ఎలాస్టిక్ ఐపీకి? సో పబ్లిక్ ఐపీ ఇస్ ద డైనమిక్ ఐపీ అనమాట, ఎప్పటికప్పుడే చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఐపీ అడ్రస్? ఇట్ ఈస్ ఎ నెంబర్ విచ్ ఐడెంటిఫైస్ ఏ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్లో ఒక డివైస్ని ఐడెంటిఫై చేయడానికి ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఐపీ అడ్రస్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐపీ అడ్రస్? యూజ్ ఏంటి? ఎనేబుల్ హోస్ట్ టు కమ్యూనికేట్ అక్రాస్ ది నెట్వర్క్స్. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలంటే ఈ సర్వర్కి ఐపీ అడ్రస్ ఉండాలి, ఆ సర్వర్కి ఐపీ అడ్రస్ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ అవ్వగలము ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి.
ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ది లేయర్స్, ఓఎస్ఐ లేయర్స్ ఉన్నాయి కదా, టీసీపీ లేదా అంటే ఐపీ లేయర్స్, దెన్ యూ మస్ట్ హ్యావ్ అన్ ఐపీ అడ్రస్. ఆ ఓఎస్ఐ లేయర్స్ ఏది యూజ్ చేయాలన్నా సరే కంపల్సరీ ఐపీ అడ్రస్సే కావాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది IPv4 అండ్ IPv6? మీకు సర్వర్లో కనిపిస్తే పబ్లిక్ IPv4, ప్రైవేట్ IPv4 అని ఉంటుంది. ఓకేనా. సో IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఫోర్త్ వర్షన్ అనమాట. IPv6 అంటే వర్షన్ 6. సో ప్రజెంట్ ఇప్పుడున్న వరల్డ్లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా ప్రజెంట్ IPv4 అడ్రసెస్ యూజ్ చేస్తున్నాయి. ఇంకా ఎగ్జాస్ట్ అవ్వలేదు అవి, ఇంకా చాలా ఉన్నాయి వాడుకోవాల్సినవి. ఒకవేళ అవి అయిపోతే అప్పుడు IPv6 వస్తుంది అనమాట. నాకు తెలిసి మన నెక్స్ట్ జనరేషన్ వస్తుందేమో IPv6. ఇంకో 30 ఇయర్స్, ఇంకో 50 ఇయర్స్ వెళ్తే కానీ అప్పుడు IPv6 వాడరు వాళ్ళు. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని IPv6 కూడా డిజైన్ చేసి పెట్టారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవరు యూజ్ చేయట్లేదు IPv6. అందుకని మీకు ఎప్పుడు కూడా IPv4 అడ్రస్ ఉంటుంది. 4 కాంపోనెంట్స్లోనే ఐపీ అడ్రస్ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా 4 కాంపోనెంట్స్లోనే ఉంది ఐపీ అడ్రస్. ఓకేనా. సో IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. ఓకే. సో ఈ IPv4లో అప్రాక్సిమేట్లీ మనకి 4.3 బిలియన్ ఐపీ అడ్రసెస్ అలొకేట్ అయి ఉన్నాయి. 4.3, యాక్చువల్గా 4.29 సంథింగ్ ఎంతో ఉంటుంది. నేను రౌండ్ ఆఫ్ చేసి 4.3 పెట్టాను. అన్ని ఐపీ అడ్రస్ ఉన్నాయి. 4.93 బిలియన్ ఐపీ అడ్రసెస్ అన్ని ఉన్నాయి. అందుకే ఎగ్జాస్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. ఓకేనా. అవి క్యాలిక్యులేషన్ ఎలాగో చెప్తానండి, చూస్తాను. నియర్లీ ఎగ్జాస్ట్ అవడానికి ఇంకా టైం ఉంది. నెక్స్ట్ IPv6, న్యూయర్ వర్షన్ ఆఫ్ ది ఐపీ టు సక్సీడ్ వర్షన్ 4. సో IPv6లో కూడా మళ్ళీ ఐపీ అడ్రస్లు ఉంటాయిగా. అవి ఎన్ని ఉంటాయి అని అంటే 2 power 128. 2 power 128 అదేంటో లెక్క చెప్తాను మీకు. ఓకేనా. మనం ఐపీ అడ్రసెస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి మీరు అబ్జర్వ్ చేస్తే 4 కాంపోనెంట్స్ ఉన్నాను కదా. సో ఈచ్ కాంపోనెంట్ని మనం బైట్ కింద కాల్ చేస్తాము, బైట్ అంటారు. సో ఒక బైట్ వచ్చేసి 8 బిట్స్కి ఈక్వల్ అవుతుంది. 8 బిట్స్. ఇప్పుడు మనకి పబ్లిక్ IPv4లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే ఈచ్ కాంపోనెంట్ ఒక బైట్ కింద కన్సిడర్ చేస్తే 4 కాంపోనెంట్స్ 4 బైట్స్ అవుతుంది. అవునా. సో ఒక బైట్లో 8 బిట్స్ ఉంటాయి. ఒక బైట్లో 8 బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ని మనం 0కి 1కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. 0 1 అయితే 4 1లు ఉండొచ్చు, లేదంటే 4 0లు ఉండొచ్చు, లేదా 1010 ఉండొచ్చు, లేదా 0011 ఇలా ఏదైనా ఉండొచ్చు. సో దాన్ని బట్టి మనం ఐపీ అడ్రస్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా. సో ఒక బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కాబట్టి 4 బైట్స్ కాబట్టి 4 × 8 32 బిట్స్ అవుతుంది. అంటే ఇప్పుడు IPv4లో ఎన్ని ఐపీ అడ్రస్ ఉన్నాయో మీకు తెలియాలనుకోండి. సో ఐపీ అడ్రసెస్ని 2 power 32తో క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయో తెలిసిపోతుంది. 2 power 32 2 power 32 క్యాలిక్యులేట్ తెలుస్తుంది. లెక్కేసుకుని ఎన్ని వస్తాయి 2 power 32 అంటే చాలా వస్తాయి. 2 power 32 అందుకనే 4.3 అని నోట్ చేశాను. సో 2 power 32 ఐపీ అడ్రస్లు అయిపోయినాయి. అంటే 2 power 32 ఎందుకంటే బైనరీతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బైనరీ నెంబర్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అదే డెసిమల్తో క్యాలిక్యులేట్ చేయాలంటే 0 1లు తీసుకోవాలి డెసిమల్స్తో అయితే. ఓకే. డెసిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనేమో 0 1, బైనరీస్ అయితేనేమో 2 పవర్తో క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇదంతా మీకు అవసరం లేదు. ఓకేనా. జస్ట్ ఐపీ అడ్రస్ గురించి చెప్పేటప్పుడు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, మీకు ఎక్కడ యూజ్ అవ్వదు. కానీ ఎప్పుడన్నా ఐపీ అడ్రస్ తీసుకునేటప్పుడు మీరు విచ్ టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకుని దానికి మీరు ఏ టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకోవాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరని కాదు, ఈ ఆర్కిటెక్ట్ ఎవడైతే ఉంటాడో వాడు సెలెక్ట్ చేసి చెప్తాడు. ఇప్పుడు నా సపోజ్ నేను ఒక ప్రాజెక్టు మీడియా గురించి డెవలప్ చేస్తున్నా, మీడియా అప్లికేషన్స్. సో మీడియా అప్లికేషన్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ దానికి సెలెక్ట్ అవుతుందో, సూటబుల్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ తీసుకోవాలి. ఇప్పుడు రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి, రీసెర్చ్ R&D చేయాలి. సో R&D అప్లికేషన్స్లో విచ్ టైప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్
యూజ్ చేస్తారు. సో దాన్ని బేస్కొని ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం చూసే యూజ్ చేసే ఐపీ అడ్రస్ నార్మల్ ఐపీ అడ్రసెస్, నార్మల్ ఐపీ అడ్రసెస్. కానీ ఆర్ఎండ్లో ఇలాంటి నార్మల్ ఐపీ అడ్రస్ యూజ్ చేయరు, వాళ్ళకి స్పెషలైజ్డ్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. అవి కింద వస్తాయి, చూపిస్తాను మీకు. ఓకేనా, అర్థమవుతుందా? సో IPv6, IPv6లో న్యూ వర్షన్ ఆఫ్ ద IP టు సక్సీడ్ వర్షన్ 4. సో ఇందులో ఇప్పుడు IPv4లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి IPv4లో. 4 × 8 కాబట్టి 32 బిట్స్ వచ్చింది, అందుకని 2^32 అన్నాను. అదే IPv6లో 128 బిట్స్ ఉంటాయి. 128 బిట్స్, 16 కాంపోనెంట్స్ ఉంటాయి. 128 బిట్స్, 16 కాంపోనెంట్స్. అందుకని 16 × 8 128. సో 2^128 ఎన్ని వస్తాయి చూడండి. 2^128 అంటే ఇంక చాలా వస్తాయి. అది IPv4కి IPv6కి డిఫరెన్స్. ఓకే, సో ఇందులో మనకి ఏముంటాయని చెప్పాను, బిట్స్ ఉంటాయి, బైట్స్ ఉంటాయి. ఒక బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. సో బిట్ ఈజ్ ఎయిదర్ 1 or 0, 1 or 0. సో దీన్ని మనం 8 బిట్స్ ఒక ఆబ్జెక్ట్, ఒక కాంపోనెంట్ అంటాము. టెక్నికల్గా అయితే ఒక ఆబ్జెక్ట్ అంటాము. ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ టు 8 బిట్స్, దాన్ని మనం బైట్ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా? సో IP అడ్రస్ ఈజ్ మేడప్ ఆఫ్ 32 బిట్స్, 4 ఆక్టెట్స్, IPv4 అడ్రసెస్. అదే IP అడ్రస్ ఈజ్ మేడప్ ఆఫ్ 128 బిట్స్, 16 ఆక్టెట్స్, IPv6. ఓకేనా? సో డెసిమల్ అండ్ బైనరీ. డెసిమల్ అంటేనేమో 0, 1 అలా వస్తుంది. బైనరీస్ అయితేనేమో 2 పవర్తో వస్తుంది. 2 పవర్తో వస్తుంది. అంటే ఒక IP అడ్రస్ ఉందనుకుంటే దానికి మనం డెసిమల్స్ పెట్టుకుని దాని నుంచి IP అడ్రస్ ఈ నెంబర్కి, అంటే మనం తీసుకున్న డెసిమల్స్ బేస్ చేసుకుని ఒక IP అడ్రస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దానికి ఒక 2 పవర్తో మనం చేసుకుంటూ వెళ్తే ప్రతి నెంబర్కి 2^1, 2^2, 2^3 తీసుకుని దాన్ని మనం 0తో కానీ 1తో కానీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే 0 వస్తుందో 0ని క్యాన్సిల్ చేస్తాము, ఎక్కడైతే 1లు కానీ నెంబర్స్ వస్తాయి దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సేమ్ మనం ఏదైతే IP అడ్రస్ తీసుకున్నా IP అడ్రస్ నెంబర్ వచ్చేస్తుంది. అది మీకు స్టడీస్లో వచ్చే ఉంటుందేమో నాకు తెలిసి. చూడు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? అలా చేసుకోవచ్చు. అది అంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే అది మనకు ఆల్రెడీ అయిపోయింది. అది ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకు IP అడ్రస్ గురించి మాత్రం తెలియాలి. ఓకేనా? అదే. సో ఈ IP అడ్రసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక IP అడ్రస్ మెన్షన్ చేశాను. IP అడ్రస్ 10.10.10.1 అని మెన్షన్ చేశాను. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 4 కాంపోనెంట్స్. సో అంటే 4 కాంపోనెంట్స్ అంటే 4 ఆక్టెట్స్. సో 4 ఆక్టెట్స్ అంటే 32 బిట్స్. సో దాన్ని మనం IPv4 అన్నాము. అయితే ఈ IP అడ్రస్ రేంజ్ని, అంటే ఈ ఆక్టెట్ వాల్యూ రేంజ్ని మనం 0 నుంచి 255 వరకు క్యాలిక్యులేట్ చేస్తాము. 0 నుంచి 250 వరకు. అంటే అక్కడ 10 అన్నాను, స్టార్టింగ్ 10 ఉందా? అంటే 0 to 255లో 10 అనేది ఒక నెంబర్ కదా. అంటే 10 సిరీస్ IP అడ్రస్, 10 సిరీస్ IP అడ్రస్, 0 సిరీస్ IP అడ్రస్, 11 సిరీస్, 12 సిరీస్, ఎంతైనా సరే 0 నుంచి 250 వరకు ఎంతైనా సరే మీరు IP అడ్రస్ని డిజైన్ చేసుకోవచ్చు మీ ఓన్గా. మీరు అది డిజైన్ చేసుకోలేదనుకోండి, AWS మేనేజ్మెంటే ఒక డిఫాల్ట్ IP అడ్రస్ మీకు డిజైన్ చేసి ఇస్తుంది. అదే ఇప్పుడు మీరు లాగిన్ అయ్యే IP అడ్రసెస్ పబ్లిక్ IP అడ్రస్ అనమాట. AWS మేనేజ్మెంటే ఓన్గా డిజైన్ చేసి పెట్టింది అనమాట. మనకు కావాలంటే మనం డిజైన్ చేసుకోవచ్చు. దానికి ఒక సర్వీస్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ ఈ వీక్లోనే మనకి VPC అనే కాన్సెప్ట్ వస్తుంది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని. అందులో మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం మన IP అడ్రసెస్. సో వాటితోనే లాగిన్ అవుతాము. ఓకేనా? ఇంటర్నల్ నెట్వర్క్ యూజ్ చేసి ఓన్గా మన ప్రైవేట్ IP అడ్రస్ యూజ్ చేసి లాగిన్ చేయగలుగుతాం. అది మీకు తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది ఎందుకు యూజ్ చేస్తున్నాం ఏంటో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ IP అడ్రసెస్. గ్రూప్ ఆఫ్ IP అడ్రస్. నేను ఒక రేంజ్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర రూమ్ ఉంది. సో ఈ రూమ్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. కానీ ఈ రూమ్లో మళ్ళీ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లో ఇంకా సిస్టమ్స్ ఉన్నాయి. సో రూమ్కి ఒక IP అడ్రస్ ఇచ్చాను, ఒక టోటల్ ఒక సిస్టమ్కి IP అడ్రస్ ఇచ్చాను. దాని లోపల మళ్ళీ సిస్టమ్స్ ఉన్నాయి.
అంటే ఆ మెయిన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ సిస్టమ్స్ కి ఒక కనెక్టివిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనుకోండి, వి నీడ్ టు యూజ్ సబ్నెట్స్. సబ్నెట్స్ అంటారు. అంటే సబ్నెట్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఐఆన్ డిజిటల్స్ మీరు ఎగ్జామ్స్ రాసుకుంటారు ఐఆన్ డిజిటల్స్ లో. సో మెయిన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, ఆ మెయిన్ సిస్టమ్ నుంచి ఈ మిగతా 1000 సిస్టమ్స్ కానీ 2000 సిస్టమ్స్ కానీ ఒక కనెక్టివిటీ బై కేబుల్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో ఈ అంటే ఆ ప్రతి సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అనేది వాడి మెయిన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మెయిన్ సిస్టమ్ అనేది మెయిన్ ఐపీ అనుకుంటే, ఈ మిగతా సబ్ సిస్టమ్స్ అన్ని కూడా సబ్నెట్స్ అన్నమాట. అంటే మెయిన్ సిస్టమ్స్ ని, అంటే మెయిన్ ఐపీ అడ్రస్ ని చిన్న చిన్న బ్లాక్స్ కింద డివైడ్ చేయడాన్ని సబ్నెట్ అంటారు. మెయిన్ బ్లాక్స్ ని మెయిన్ బ్లాక్ ని మెయిన్ బ్లాక్ ని చిన్న చిన్న బ్లాక్స్ కింద డివైడ్ చేయడానికి మనం సబ్నెట్ స్విచ్ చేస్తాం. సబ్నెట్ అంటారు అన్నమాట. ఓకేనా. సో గ్రూప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఐపీ నెట్వర్క్ లేదా సబ్నెట్. ఏ బెనిఫిట్ ఆఫ్ గ్రూపింగ్ ఇస్ మోర్ ఎఫిషియంట్ రౌటింగ్. మోర్ ఎఫిషియంట్ రౌటింగ్. సో గ్రూప్ ఆఫ్ ఐపీ అడ్రస్ విల్ హ్యావ్ ది సేమ్ ఫస్ట్ లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఉండొచ్చు. అంటే ఒక రేంజ్ అనేది మనం మెన్షన్ చేస్తాం, ఒక సైజ్ మెన్షన్ చేస్తాం, ఒక సైజుని. ఓకేనా. అలాంటి మీకు ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ తెలుసు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఐపీ అడ్రస్ని డిజైన్ చేయాలి. అంటే ఐపీ అడ్రస్ని డిజైన్ చేయాలి అంటే దాని యొక్క సైజుని మనం ఇవ్వాలి, సైజుని ఇవ్వాలి. సో ఐపీ అడ్రస్ సైజెస్ని నేను సిఐడిఆర్ ద్వారా ఇస్తాను. సిఐడిఆర్. సిఐడిఆర్ స్టాండ్స్ ఫర్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌట్. ఎగ్జాంపుల్ ఏం లేదు, ఒక హౌస్ని నేను మెజర్ చేయాలి. ఒక హౌస్ని మెజర్ చేయాలంటే నాకు ఏమేం కావాలి, లెంత్ కావాలి, విడ్త్ కావాలి, హైట్ కావాలి. అలాగే ఒక ఇంటర్నెట్, ఒక ఐపీ అడ్రస్ని నేను డిజైన్ చేయాలి అంటే నాకు ఐపీ సైజింగ్ కావాలి కదా. ఐపీ సైజెస్, హౌస్ సైజు, లెంత్, విడ్త్, బ్రెడ్త్. ఇక్కడ ఐపీ సైజ్ వచ్చేసి సైడర్ బ్లాక్. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారు. సో దీని ద్వారా నేను సైజెస్ని డివైడ్ చేస్తాను. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ రూమ్కి నేను ఒక 1000 ఐపీ అడ్రస్ ఇచ్చాను అనుకోండి, 1000 ఐపీ అడ్రస్. సో సైజ్ ఆఫ్ ది రూమ్ వచ్చేసి 1000. లోపల ఏమున్నాయి, మళ్ళీ సబ్సిస్టమ్స్ ఉన్నాయి కదా, సబ్సిస్టమ్స్ ఉన్నాయి కదా. మరి ఈ సబ్సిస్టమ్స్ కూడా నేను మళ్ళీ ఐపీ అడ్రస్లు ఇవ్వాలంటే ఈ రూమ్కి నేను ఎన్నైతే అలొకేట్ చేశానో అందులో నుంచే కొన్ని ఐపీ అడ్రస్లు తీసుకుని ఈ లోపల ఉన్న సిస్టమ్స్కి అలొకేట్ చేస్తాను. దాన్నే సైజింగ్ అంటారు. ఆ సైజింగ్ సిఐడిఆర్ ద్వారా ఇస్తారనమాట. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుందిలమ్మా ఎలా ఇస్తున్నాం ఏంటనేది చెప్తాను, కమింగ్ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను. అర్థమైందా. ఐపీ సైజింగ్ అంటే అది. ఇప్పుడు నా దగ్గర 10 ఐపీ అడ్రస్లు ఉన్నాయి. ఈ 10 ఐపీ అడ్రస్లో మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేస్తాను, మీకు ఒక ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేస్తాను, మీకు ఒక ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేస్తాను. మరి నా దగ్గర ఐపీ అడ్రస్లు ఎన్ని ఉండాలో నేను ముందు సెలెక్ట్ చేసుకోవాలి కదా. దాన్ని నేను ఏ విధంగా సెలెక్ట్ చేస్తానంటే సిఐడి ద్వారా సెలెక్ట్ చేస్తాను. సిఐడిఆర్ ద్వారా అలొకేట్ చేస్తాను అనమాట. సిఐడిఆర్. సో నోటేషన్ ఫర్ డిస్క్రైబింగ్ బ్లాక్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. సో ఏ సిఐడిఆర్ ఐపీ లుక్స్ లైక్ ఏ నార్మల్ ఐపీ అడ్రస్ except that it ends with a slash followed by a number. అంటే సిఐడిఆర్లో మనకు ఐపీ అనేది నార్మల్ ఐపీ లాగానే ఉంటుంది, 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో 4 కాంపోనెంట్స్ తర్వాత ఒక స్లాష్ ఉంటుంది, స్లాష్ పక్కన ఒక నెంబర్ ఉంటుంది. దాన్నే సిఐడిఆర్ బ్లాక్ అంటారు. ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను చూడండి, 10.0.0.0 4 కాంపోనెంట్స్, నార్మల్ ఐపీ అడ్రస్, స్లాష్ ఫాలోడ్ బై ది నెంబర్. ఏమని ఇచ్చాను, 16 అని ఇచ్చాను. ఇక్కడ నేను 4 కాంపోనెంట్స్ ఇచ్చానంటే అవేంటి, IPv4 కదా. IPv4లో టోటల్ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ కాంపోనెంట్స్ 4. ఎన్ని బిట్స్ ఉంటాయి, 32. మ్యాక్సిమం 32 కదా, మ్యాక్సిమం 32. అందుకని 2 power 32 వచ్చింది. ఇప్పుడు నార్మల్ ఐపీ అడ్రస్ ఫాలోడ్ బై ది స్లాష్ పక్కన న్యూమరికల్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, మ్యాక్సిమంలో నుంచి ఈ వాల్యూ మైనస్ చేయాలి. మ్యాక్సిమంలో నుంచి ఈ వాల్యూ మైనస్ చేయాలి, అప్పుడు మనకి టోటల్ ఐపీ అడ్రసెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ /16 ఇచ్చాను,
అంటే 2 పవర్ 16 కదా. మన మ్యాక్సిమం ఎంత? 2 పవర్ 32. సో 2 పవర్ 32 నుంచి 2 పవర్ 16 మైనస్ చేస్తే ఎంత? 2 పవర్ 16. అంటే ఈ ఐపీ అడ్రసెస్ అంటే ఈ రేంజ్లో 10 సిరీస్లో నాకు ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి? 2 పవర్ 16 ఐపీ అడ్రస్లు ఉంటాయి. 2 పవర్ 16 ఐపీ అడ్రస్లు ఉంటాయి. అదే నేను ఇక్కడ 24 అని ఇచ్చాను అనుకోండి, 24 అని ఇచ్చాను, ఇక్కడ 16 బదులు నేను 24 మెన్షన్ చేశాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 24 అని మెన్షన్ చేశాను. దాని మీనింగ్ ఏంటి? నాకు మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? 2 పవర్ 32 కదా మ్యాక్సిమం. ఇందులో నుంచి మైనస్ 2 పవర్ 16, 2 పవర్ 24 ఎంత వస్తుంది? 2 పవర్ 8 వస్తుంది. అంటే ఎన్ని ఐపీ అడ్రస్లు? అదే 2 పవర్ 8 అంటే 256 అంతే కదా. 250 ఐపీ అడ్రస్ అలొకేట్ చేస్తాం. అంటే ఇందులో ఇన్ని ఉంటాయి. ఈ 256లో మీరు ఎన్ని యూజ్ చేస్తారు? అంటే మీ దగ్గర 10 సిస్టంలో ఉన్నాయి, కానీ 256 ఐపీ అడ్రస్లు రెడీగా పెట్టుకున్నారు. సో అందులో 10 యూజ్ చేశారు. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 246 ఉంటాయి. సో మీకు ఇంకా సిస్టమ్స్ పెరిగినాయి అనుకోండి, ఇందులో నుంచే మళ్ళీ మీకు కొన్ని తీసుకుంటారు. ఇంకా పెరిగితే మళ్ళీ ఇందులో నుంచే తీసుకుంటారు. అంటే ఇది మెయిన్ అన్నమాట. మెయిన్ ఐపీ అడ్రసెస్, టోటల్ ఐపీ అడ్రసెస్. అందులో నుంచే సబ్నెట్స్కి, సబ్ సిస్టమ్స్కి ప్రొవైడ్ చేస్తాం. అది విపిసి నెట్వర్క్ వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు ఎలా ప్రొవైడ్ చేస్తాం అని. కానీ సైజింగ్ మాత్రం సిఐడిఏ ద్వారా ఇస్తాం. సబ్నెట్ సైజ్ కానీ మెయిన్ ఐపీ అడ్రస్ సైజ్ కానీ సిఐడిఆర్ ద్వారానే ఇస్తాం అనమాట. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సిఐడిఆర్లో నేను ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చాను, /24 అని ఇచ్చాను, 24 అని ఇచ్చాను. నెక్స్ట్ మామూలుగా అయితే ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి 0 నుంచి 255 ఉంటుంది, 4 కాంపోనెంట్స్. ఇప్పుడు నేను ఇక్కడ 10.0.0.0 అని ఇచ్చాను 10.0.0.0. సో ఐపీ రేంజ్ వచ్చేసి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్తాను చూడండి మీకు. ఈ 4 కాంపోనెంట్స్ని 10.0.0.1, 4th కాంపోనెంట్ 0 ఉంది కదా, దాని నెక్స్ట్ ఏంటిది 1 కదా. ఇంకా 0 నుంచి 255, 0 తర్వాత 1 వస్తుందా? నెక్స్ట్ ఏం వస్తుంది? 10.0.0.2 వస్తుంది. ఇలా ఎంతవరకు వస్తుంది మనకి? 255 వరకు వస్తుంది. 10.0.0.255 వస్తుంది. సో దీని తర్వాత 10.0.1.255 నెక్స్ట్ రేంజ్. ఫస్ట్ కాంపోనెంట్ అంటే 4th కాంపోనెంట్ ఉందా, దాన్ని 0 నుంచి 250 వరకు అలొకేట్ చేశారు, అంటే 256 ఐపీ అడ్రస్ వస్తాయి. దాని తర్వాత 3rd కాంపోనెంట్ మళ్ళీ 0 నుంచి 255కి, మళ్ళీ దానికి ఒక 256 ఐపీ అడ్రస్ వస్తాయి. మళ్ళీ 2nd కాంపోనెంట్ 0 ఉంది కదా, అది కూడా మళ్ళీ 255 దాకా వస్తుంది. దానికి ముందు 10 ఉంది, అంటే 10 సిరీస్లో మీరు ఎన్ని అలొకేట్ చేస్తున్నారు? 10.255.255.255 మ్యాక్సిమం రేంజ్. మీరు ఐపీ అడ్రస్ ఏది చూసినా సరే మీకు అలాగే ఉంటుంది చూడండి. స్టార్టింగ్ సిరీస్ ఉంటుంది, దాని తర్వాత ఏదో ఒక నెంబర్ ఉంటుంది, లాస్ట్ ఏదైనా సరే 255 లోపే ఉంటుంది చూడండి ఐపీ అడ్రస్ అనేది. సో ఈ విధంగా అలొకేట్ చేయాలన్నమాట ఐపీ రేంజ్ అనేది. ఈ విధంగా అలొకేట్ చేస్తారు. సో లాస్ట్లో ఎంత వస్తుంది మనకి? 10.255.255.255 వస్తుంది. ఈ విధంగా అలొకేట్ చేస్తాం. అయితే ఈ ఐపీ అడ్రస్ అనేది టోటల్గా మనం 5 క్లాసెస్లో డివైడ్ చేస్తాము. 5 క్లాసెస్లో, క్లాస్ ఏ ఐపీ అడ్రసెస్, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి. ఇక్కడ స్పెసిఫిక్గా క్లాస్ డి, క్లాస్ సి చూడండి, మల్టీ కాస్టింగ్ న్యూస్ గ్రూప్స్ అంటే మీడియా అప్లికేషన్స్లో
యూజ్ చేసే ఐపీ అడ్రసెస్ క్లాస్ డి ఐపీ అడ్రసెస్. మీడియా మల్టీకాస్టింగ్. అదే క్లాస్ ఈ చూడండి, ఆర్&డి అని ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ లో వాళ్ళు యూజ్ చేసే ఐపీ అడ్రసెస్ క్లాస్ ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇస్రో, డిఆర్డిఓ, నాసా. సో ఇవన్నీ కూడా క్లాస్ ఈ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తాయి. ఇప్పుడు మనం యూజ్ చేసే ఐపీ అడ్రస్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి క్లాస్ ఏ కానీ, క్లాస్ బి కానీ, క్లాస్ సి కానీ ఉంటుంది. ఎక్కువగా మనం యూజ్ చేసేది కూడా క్లాస్ ఏనే. ఎందుకని క్లాస్ ఏలో రేంజ్ ఎంతవరకు ఉంది? 0 నుంచి 126 వరకు ఉంది. అంటే 0.0.0.0 తీసుకోవచ్చు, లేదా 1.1.1.1 అని తీసుకోవచ్చు. అక్కడ వరకు 126 వరకు మీరు అలొకేట్ చేసుకున్నారంటే అది క్లాస్ ఏ ఐపీ అడ్రసెస్. ఈ క్లాస్ ఏ ఐపీ అడ్రస్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తారు? ల్యాన్ కానీ, లేదా వ్యాన్ కానీ, ఇంటర్నెట్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. అందుకని మెజారిటీ పర్పస్ ఐపీ అడ్రస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. క్లాస్ ఏ కానీ, క్లాస్ బి కానీ, క్లాస్ సి కానీ ఉంటాయి. అయితే మరి ఐపీ అడ్రసెస్ ఏ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు? టైప్ ఆఫ్ క్లాస్ తెలిసింది, రేంజ్ తెలిసింది. అయితే ఆ ఐపీ అడ్రస్లో ఏముంటాయి? ఆ 4 కాంపోనెంట్స్లో ఏముంటాయి అంటే నెట్వర్క్ పార్ట్ అని, హోస్ట్ పార్ట్ అని ఉంటుంది. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ సంబంధించిన నెంబర్స్, హోస్ట్ అంటే ఐపీ అడ్రస్కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఒక ఐపీ అడ్రస్ డిజైన్ చేస్తారు. అంటే మీరు ఒక ఐపీ అడ్రస్ యూజ్ చేసి ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తే ఆ నెట్వర్క్ అనేది ఎలా ఉండాలంటే గుడ్ నెట్వర్కా లేదా బ్యాడ్ నెట్వర్కా? గుడ్ నెట్వర్క్ అంటే మనం ఏ విధంగా అంటాము? విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఏదైనా ఐపీ అడ్రస్ మీరు ఓపెన్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఏమంటారు? అబ్బో నెట్వర్క్ స్పీడ్ చాలా స్పీడ్గా ఉందనుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ని అలొకేట్ చేసేటప్పుడు అందులో 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. హోస్ట్ పార్ట్ ఉంటుంది, నెట్వర్క్ పార్ట్ ఉంటుంది. సో నెట్వర్క్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీకు దాని యొక్క నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనమాట. అందుకనే తక్కువ టైంలోనే మీరు ఆ వెబ్సైట్ని కానీ మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. అదే నెట్వర్క్ పార్ట్ ఒకటే ఉంది, మిగతా హోస్ట్ పార్ట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు స్లోగా బఫర్ జోన్లో ఉంటుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు బఫరింగ్ అవుతూ ఏదో 1 మినిట్గా 2 మినిట్గా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? నెట్వర్క్ పార్ట్ అందులో తక్కువ ఉంది, అంటే లో నెట్వర్క్, స్లో నెట్వర్క్. ఓకేనా? ఇప్పుడు ఆర్&డి అప్లికేషన్లో ఉండండి, వాళ్ళు ఏంటంటే ఎక్కువ నెట్వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే తక్కువ టైంలో వాళ్ళు ఆర్&డి చేయడానికి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు కదా. సో సాఫ్ట్వేర్స్ రన్ అవ్వాలి అంటే కంపల్సరీ హై నెట్వర్క్స్, హైలీ అవైలబుల్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తారు. సో హైలీ అవైలబుల్ నెట్వర్క్స్ గల ఐపీ అడ్రస్ ఎందులో ఉంటాయి? క్లాస్ ఈలో ఉంటాయి. అందుకని క్లాస్ ఈ ఐపీ అడ్రసెస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఇస్రో వాళ్ళు పంపిస్తున్నారు, శాటిలైట్స్ని పంపిస్తున్నారు. కానీ వాళ్ళు పంపించే శాటిలైట్స్ యొక్క పిక్చర్స్ కానీ, ఆ మూవ్మెంట్ కానీ అంతా కూడా ఇక్కడ నుంచి కంప్యూటర్లో చూస్తానంటే దానికి కారణం క్లాస్ ఈ ఐపీ అడ్రసెస్. అంటే ఎంత దూరానికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయగలరు, వాళ్ళు చూడగలుగుతారు. అందుకని క్లాస్ ఈ వాడుతున్నారు. అదే క్లాస్ ఏ క్లాస్ బి వాడమనండి, అసలు రాదు, ఇంత దూరం అనే ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మీరు వైఫై చూడండి. వైఫై మీరు లిమిట్స్ ఏమి సెట్ చేసుకోరు, కానీ అది 100 మీటర్స్ కూడా రాదు, 50 మీటర్స్ వస్తుంది. అక్కడ తర్వాత మీరు అసలు దాన్ని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే వైఫై కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది, కానీ యాక్సెస్ చేయలేరు. కానీ ఇస్రో వాళ్ళు ఇక్కడ నుంచి అంతరిక్షంలో ఉన్న ఆ మిషన్స్ కానీ లేదంటే శాటిలైట్స్ని ఇక్కడి నుంచి యాక్సెస్ చేయగలుగుతున్నారంటే మన అంత నెట్వర్క్ ఎట్లా వచ్చింది అంటే క్లాస్ ఈ ఐపీ అడ్రస్. సో అందులో ఏముంటాయంటే నెట్వర్క్ పార్ట్ ఉంటుంది, హోస్ట్ పార్ట్ ఉంటుంది. అదే క్లాస్ ఏ ఐపీ అడ్రసెస్కి ఒక నెట్వర్క్ పార్ట్ ఉంటుంది, 3 హోస్ట్ పార్ట్స్ ఉంటాయి. 1+3, 1 నెట్వర్క్ ప్లస్ 3 హోస్ట్. వీటిని ఎన్ని సిస్టమ్స్కి మనం ఎలకేట్ చేయొచ్చు? 1,67,77,214 సిస్టమ్స్కి అలకేట్ చేయొచ్చు క్లాస్ ఏ ఐపీ అడ్రసెస్. అదే క్లాస్ బిలో మనకి 128 నుంచి 191 వరకు ఎలకేట్ చేసుకోవచ్చు. 128 నుంచి 192. ఓకేనా? సో దీనికి 2 నెట్వర్క్ పార్ట్స్, 2 హోస్ట్ పార్ట్స్ ఉంటాయి.
మనం 65,534 ఐపీ అడ్రసెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ కొన్ని ఐపీ అడ్రస్లు చూస్తే రెగ్యులర్గా 192.168.0.1 అనేవి ఉంటాయి. 192.168 192.168 అది క్లాస్ సి అనమాట. క్లాస్ సి ఐపీ అడ్రసెస్ ఎంతవరకు అప్లై చేయొచ్చు? 254 వరకు చేసుకోవచ్చు. 254 సిస్టమ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది 192 నుంచి 223 వరకు ఉంటుంది క్లాస్ సి. అదే క్లాస్ డి అయితే 224 నుంచి 239. అదే క్లాస్ సి అయితే 240 నుంచి 255 వరకు ఉంటుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో ఒక నెంబర్ మిస్ అయింది. 0 నుంచి 255లో ఒక నెంబర్ మిస్ అయింది, 127. సో బేసికల్గా మీరు ఒక సిస్టమ్ని మీరు మెకానిక్ దగ్గర తీసుకెళ్లారనుకోండి, ల్యాప్టాప్ కూడా దగ్గరికి తీసుకెళ్తే సరిగ్గా పనిచేస్తుందా లేదో చెక్ చేయడానికి వాడు ఒక డెస్క్టాప్ ఓపెన్ చేసి అందులో ఒక ఐపీ అడ్రస్ ఇస్తాడు. 127.0.0.0 అని ఇస్తాడు. ఇచ్చి కనెక్టివిటీ చెక్ చేస్తాడు అనమాట, పని చేస్తుందా లేదా. ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్ చేస్తాడు వాడు. అంటే ఈ ఐపీ అడ్రస్ని మన లూప్ బ్యాకప్ ఐపీ అడ్రస్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్. ఒక ల్యాప్టాప్ని టెస్ట్ చేయడానికి వాడు యూజ్ చేసే ఐపీ అడ్రస్ అనమాట. టెస్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. అందుకని 127 అక్కడ మెన్షన్ చేయలేవు. అర్థమైందా? అర్థమవుతుందా? సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్, పబ్లిక్ ఐపీ అడ్రస్ రేంజ్ ఈ విధంగా అలొకేట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ని ఎవరు అలొకేట్ చేస్తారంటే అయానా అంటారు. అయానా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ని అదొక కంపెనీ అనమాట. అయానా అనేది కంపెనీ, ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్స్ అథారిటీ, అయానా అంటే. అదే పబ్లిక్ ఐపీ అడ్రసెస్ని ఐఎస్పి టీమ్ అని ప్రొవైడ్ చేస్తుంది. ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పి టీమ్ అంటారు. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమో ఐఎస్టీ టీమ్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏమో అయానా, ఐఏఎన్ఏ, ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్స్ అథారిటీ అంటారు. ఇలా ఏ విధంగా అలొకేట్ చేస్తారు? ఈ విధంగా అలొకేట్ చేస్తారు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఐపీ అడ్రస్ని? మన ఆక్టెట్ ఈక్వల్ 8 బిట్స్ కదా. సో 10.000/16 అంటే 2/32, మ్యాక్సిమం 2/32 కాబట్టి 2/30 నుంచి 2/16 మైనస్ చేస్తే 2/16 65,535 అంత వస్తుంది. అదే మనం నెక్స్ట్ చూడండి 10.0.1.0/24 అని ఇచ్చాం /24. సో 2/30లో నుంచి 2/24 తీసేస్తే 2/8 వస్తుంది, 256 వస్తుంది. అదే /20 అని ఇచ్చారనుకోండి 2/32 మైనస్ 2/20 2/12 వస్తుంది. దాని నెంబర్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఇచ్చే రేంజ్ కూడా అలాగే ఉంటుంది. ఐపీ అడ్రస్ కస్టమ్గా మన ఓన్గా డిజైన్ చేసినప్పుడు /16 /28 అట్లా ఇస్తూ ఉన్నాం. ఓకేనా? మ్యాక్సిమం వచ్చేసి 2/16 మనం ఇచ్చేది అలొకేట్ చేసేది. 2/16 నుంచి 2/28 వరకు అలొకేట్ చేయొచ్చు. అంటే ఇన్ బిట్వీన్ ఎంతైనా తీసుకోవచ్చు. మళ్ళీ 2/29, 2/30, 2/31, 2/32 ఏడబ్ల్యూఎస్ అనేది సపోర్ట్ చేయదు ఆ రేంజ్. మీరు ఐపీ అడ్రస్ ఎప్పుడు అలొకేట్ చేసినా సరే 2/16 ఉండాలి, లేదంటే 2/28 మధ్యలోనే ఉండాలి, ఇన్ బిట్వీనే ఉండాలి. అంతకంటే దాటితే మాత్రం సపోర్ట్ చేయరు. అది ముందే చెప్తాడు మీకు, ఇన్ బిట్వీనే ఇవ్వండి, ఇన్ బిట్వీన్ ఇవ్వండి, దాని తర్వాత మాత్రం నెంబర్ ఇవ్వద్దని చెప్తాడు. అంటే వాడు ఏదైతే రేంజ్లో అలొకేట్ చేసుకోమంటాడో ఆ రేంజ్లోనే అలొకేట్ చేసుకోవాలి. అయితే అర్థమైందా? అర్థమైందమ్మా? ఐపీ అడ్రస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఐపీ అడ్రస్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ. ఇవి బేసిక్స్. ఓకేనా? సో ఈ అయిపోతే కనుక రేపు ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ ఓకేనా? ఈ డాక్యుమెంట్ పెడతాను, ఒకసారి చదవండి. మీకు ఆ డెసిమల్స్ కన్వర్ట్ ది డెసిమల్స్ ఇంటూ ది బైనరీ టు డెసిమల్ మీకు అవసరం లేదు. వాటికి అవసరం. ఒకవేళ తెలుసుకోవాలంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎలా కన్వర్ట్ చేయాలో తెలుస్తుంది. దాని నుంచి ఒక ఐపీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. 4 కాంప్లెక్స్ ఐపీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
కంప్యూటర్ నెట్వర్క్సా అందులో ఉంటుంది. అర్థమైందా? అశ్విని, ప్రత్యూష, అర్థమైంది సార్. హరీష్, హరీష్. సరేనండి, ఒకసారి రీడ్ చేయండి. నేను రికార్డెడ్ వీడియో కూడా పెడతాను. అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది. సారీ, అది నేను మ్యూట్లోనే మాట్లాడుతున్నాను. సారీ. ఓకేనా, సరే. ఓకే, ఓకే, బాయ్ నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్. అది ఒకసారి ట్రై చేయండి. టామ్ కేట్ది అవ్వకపోతే నాకు చెప్పండి, మాకు కావాలని మళ్ళీ చెప్తాను. చేస్తాను సార్, నేను ఈరోజు చేస్తాను అది. సరేనమ్మా, సరే. నేను డౌట్ ఏదైనా ఉంటే రేపు మాట్లాడతాను. ఓకే, ప్రత్యూష మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే సార్. ఓకేనమ్మా, బాయ్. థ్యాంక్ యూ సార్, బాయ్.